రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ ఎజెండాతో వెళ్లట్లేదని ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజనే చెబుతున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హస్తం పార్టీ ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలను మారుస్తోందని ఎద్దేవా చేసిన ఎన్వీఎస్ఎస్ మీనాక్షి మాటలకు చేతలకు పొంతన ఉండట్లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపు నిలిచారన్న ప్రభాకర్ కాంగ్రెస్ నాటకాలు చెల్లవని చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కులగణన తప్పుడు లెక్కల పత్రమని భావించే కాషాయ పార్టీకి పట్టం కట్టారని వెల్లడించారు. పనిలేని మంత్రులు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేవిగా ఉన్నాయి. మేధా పాట్కర్ తో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూసీ బాధితులని మేధా పాట్కర్ లాంటి వ్యక్తిని కలవనీయకుండా ప్రభుత్వం చేయటం మంచి పని కాదు అని పేర్కొంది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత అదే ప్రసంగంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాలు పీపుల్స్ ఎజెండాగా ముందుకు పోవాలని పేర్కొంది. అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఎజెండాతో పోవటం లేదని చెప్పని ఆమెనే స్పష్టంగా మాట్లాడినట్టుంది. మీనాక్షి మాటలకు ఒక న్యాయం, మల్లన్న మాటలకి మరొక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానం పార్టీలో చాలా స్పష్టంగా బయటపడ్డదని చెప్పని నేను తెలియజేస్తున్నాను.